పహల్గాం ఉగ్రదాడి తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. 7 సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డు ఉండనుంది. చైర్మన్ గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ అలోక్ జోషి నియమించింది. సభ్యుల్లో 2 మాజీ ఐపీఎస్లు, మాజీ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. 7 సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డు ఉండనుంది. ఇక చైర్మన్ గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ అలోక్ జోషి నియమించింది. సభ్యుల్లో 2 మాజీ ఐపీఎస్లు, మాజీ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. బోర్డు చైర్మన్ గా రాక్ సంబంధించినటువంటి మాజీ చీఫ్ అలోక్ జోషి దీంట్లో ప్రధానంగా చైర్మన్ నియమించింది. అయితే దీంట్లో మొత్తం 7 సభ్యులు ఉంటారు. సో ఈ బోర్డులో 7 సభ్యులు ఉంటారు. దీంట్లో ప్రధానంగా ఈ రోజు నిర్ణయించినటువంటి పునర్వ్యవస్థీకరించినటువంటి బోర్డులో మరి ముఖ్యంగా పిఎం సిన్హా ఉంటారు, ఏకే సింగ్ ఉన్నారు, అట్లాగే మోటీ ఖన్నా ఉన్నారు, మాజీ ఐఏఎస్లు రాజీవ్ రంజన్ వర్మ, అట్లాగే తో పాటు మన్మోహన్ సింగ్, తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి డి వెంకటేష్ వర్మను కూడా దీంట్లో నియమించడం జరిగింది. సో ఏదైతే ఉగ్రదాడి జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ బోర్డు ఇప్పుడు ప్రధానంగా మారిందని చెప్పాలి. సో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ పహల్గాం ఉగ్రదాడి తర్వాత. సో ఇట్లా నేపథ్యంలో ఈ బోర్డు ఏం చేస్తుంది, దేశ భద్రతా వ్యవహారాలపైన కొన్ని సలహాలు, సిఫార్సులు అందించేటువంటి ఒక ఉన్నత స్థాయి సంస్థగా పనిచేయబోతోంది. సో అలోక్ జోషి దీంట్లో చైర్మన్ గా క్రియాశీలకమైనటువంటి బాధ్యత నిర్వహిస్తున్నారు. సో ఈ బోర్డు ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశ భద్రతా వ్యూహాలని ఇంకా మరింత బలోపేతం చేసేటువంటి దిశగా అడుగులు వేస్తుందని చెప్పాలి. ఇప్పటికే యుద్ధానికి సిద్ధమవుతున్నామా అన్నటువంటి క్రమంలో ఇప్పుడు బోర్డు ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఇంకా కొంత స్ట్రెంగ్త్ తీసేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో వీళ్ళు ఇప్పుడు ఈ ఉన్న 7 కూడా వాళ్ళ రంగాలలో చాలా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళే రిటైర్డ్ అధికారులు ఉన్నారు. అండ్ మోరోవర్ సైనిక సేవల నుంచి రిటైర్ అయినటువంటి మాజీ వెస్టర్న్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పిఎన్ సిన్హా దీంట్లో ప్రధానంగా ఉన్నారు. మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్ ఉన్నారు. అలాగే రియర్ అడ్మిరల్ మోటీ ఖన్నా ఉన్నారు. ఈ బోర్డులో వీళ్ళు ప్రధానమైనటువంటి సభ్యులుగా నియమితం కావడం జరిగింది. సో వీళ్ళ సైనికులకు సంబంధించినటువంటి మెలకువలు, నైపుణ్యాలు, వ్యూహాత్మకంగా ఉండేటువంటి అంశాలపైన ఈ బోర్డు దృష్టి పెట్టబోతోంది. నిర్ణయాలకు కూడా ఈ బలం చేకూరుస్తుందని చెప్పాలి. తో పాటు ఐపీఎస్ నుంచి కూడా రిటైర్ అయినటువంటి రాజీవ్ రంజన్ వర్మ దీంట్లో ఉన్నారు. మన్మోహన్ సింగ్ దీంట్లో బోర్డు సభ్యులు కూడా ఉన్నారు. సో వీళ్ళు దేశ భద్రత, లా అండ్ ఆర్డర్ విషయాల్లో వాళ్ళ అనుభవాలు మొత్తం కూడా దీంట్లో క్రియాశీలకంగా తీసుకోబోతున్నారు. సో అయితే ప్రస్తుతానికి ఈ బోర్డు ఏర్పాటు ఏంటంటే దేశ భద్రతా వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఉగ్రవాద సమస్యలు కానీ, భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు కానీ, అంతర్జాతీయ పాలిటిక్స్ కానీ, అట్ సేమ్ టైం సైబర్ భద్రత కానీ, ఉగ్రవాద బెదిరింపులు, ఇట్లాంటి అంశాలన్నిటిపైన కూడా ఈ బోర్డు క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. అయితే అలోక్ జోషి లాంటి ఒక అనుభవమైనటువంటి వ్యక్తి ఇందులో చైర్మన్ గా ఉండడం వల్ల ఈ బోర్డు నిర్ణయాలు ఇంకా ప్రభావవంతంగా ఉంటాయి, ఇంకా క్రియాశీలకంగా ఉంటాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఒక నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఈ బోర్డులో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని కోణాల్లో సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈ బోర్డుకు ఒక సామర్థ్యం మాత్రం వచ్చిందని చెప్పాలి. సైనిక పరంగా కానీ, పోలీసు వ్యవస్థ పరంగా కానీ, విదేశాంగ వ్యవహారాల్లో కానీ సో అనుభవం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ దేశ భద్రతలో విధి విధానాలను రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో క్రియాశీలకంగా పోషిస్తారు. సో ఈ బోర్డు ఏర్పాటు ద్వారా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత పైన కూడా తన నిబద్ధతను మరొకసారి గుర్తు చేసిందని చెప్పుకోవడం ఎట్లాంటి సందేహం లేదు. రైట్ శ్రీకాంత్.